హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో ఉపయోగకరమైనటువంటి కిచెన్ టిప్స్తో ఉన్న వీడియో చూపించబోతున్నాను. ఇది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి చూపించాలని ఈ వీడియో చేశాను అనమాట. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంతా కొత్తగా ఉంటుంది. చాలా మటుకు వాళ్ళకి ఏవి పాపం తెలియకుండా కూడా ఉంటాయి కొన్ని విషయాల్లో. వారి కోసం ప్రత్యేకంగా ఈ 10 కిచెన్ టిప్స్తో ఉన్న వీడియో చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో చక్కగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, మార్కెట్ నుంచి మనం కూరగాయలు అవి తెచ్చుకున్నప్పుడు ముందుగా ఆకుకూరలు అనేవి ఇలా పేపర్ మీద ఆరబెట్టేసుకోండి. తడి అది ఉంటే కనుక పోతుంది, శుభ్రంగా ఆరిపోతాయి కదా. నేను మీకు ఇప్పుడు కొత్తిమీరని చూపిస్తున్నా. ఈ కొత్తిమీర వాటి వేర్లు అనేవి ఈ విధంగా కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట కొత్తిమీర. ఇది మనం కొత్తిమీరని స్టోర్ చేసుకోవాలన్నమాట. స్టోర్ చేసుకునే ముందు ఈ విధంగా వేర్లు కట్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇలాగే పుదీనా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక బాక్స్ తీసేసుకున్న అడుగున ఒక పేపర్ వేసేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనం శుభ్రం చేసుకున్నటువంటి కొత్తిమీరను పెట్టేసుకుందాం. దానిపైన మరి ఒక పేపర్తో కవర్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అసలు ఏమి పాడవకుండా ఫ్రెష్గా చక్కగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా చూపించేస్తున్నాను. అవి కూడా ఏమైనా తడి అది ఉంటే ఆరబెట్టేసుకొని తొడాలు తీసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా తొడాలు తీసేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. పచ్చిమిర్చి నిల్వ ఉంటాయి, పాడవ త్వరగా అనమాట. ఇప్పుడు బాక్స్లో అడుగున పేపర్ వేసేసుకున్నాను. దాంట్లోకి తొడాలు తీసినటువంటి పచ్చిమిర్చి అంతా కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు పైన మరొక పేపరుతో కవర్ చేసేసుకుని పైన మూత పెట్టేసుకుని ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా చక్కగా నీట్గా పెట్టుకుంటే ఏం పాడవు. ఆ తర్వాత నిమ్మకాయలు కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా, అవి కూడా త్వరగా కుళ్ళిపోకుండా పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా పేపర్ కట్ చేసుకుని వాటిలో నిమ్మకాయలు పెట్టుకుని ఈ విధంగా చుట్టేసుకోండి. అసలు పాడవు అన్నమాట. ఇలా పెట్టుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఒక 2 నెలల పాటైనా చక్కగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట నిమ్మకాయలు. ఈ విధంగా మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ కవర్లోకి వేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత పాలు కూడా అంత పాల మీద మీగడ ఉంటుంది కదా, అది ఏ రోజుకి ఆ రోజు తీసుకుని స్టోర్ చేసుకుని అది చక్కగా మనం వెన్న చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు మనం షాప్ నుంచి కానీ మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు కుప్పలా పోసేసుకోకుండా ఈ విధంగా చిల్లులున్న ప్లాస్టిక్ బుట్టల్లో వాటిలో పరిచినట్టు వేసుకుంటే కనుక త్వరగా పాడవు, బాగుంటాయి అన్నమాట. ఆ తర్వాత ధనియాలు షాప్ నుంచి తెచ్చి ఆ ప్యాకెట్స్లో వదిలేశారనుకోండి, కొద్ది రోజులకి పురుగు పడుతుందనమాట. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే చక్కగా ఈ విధంగా కొంచెం దోరగా వేపి పెట్టుకున్నారనుకోండి, అసలు పురుగే పట్టదు, చాలా బాగుంటాయి. అలానే ఉప్మా రవ్వ కూడా వేపి ఉంచుకోండి. ఉప్మా రవ్వకైతే చాలా త్వరగా తెల్ల పురుగు పడుతుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే మీరు ఉప్మా రవ్వ ఎప్పుడైనా సరే కొద్దిగా వేపి చల్లారినాక ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ పోసుకుని ఉంచుకుంటే కనుక తెల్ల పురుగు అనేది పట్టదనమాట. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఇప్పుడు ముఖ్యమైనది, కిచెన్లో ఉన్నటువంటి సింక్లోంచి
బొద్దింకలు త్వరగా రావడానికి అవకాశం ఉందండి. ప్రతి ఇంట్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే ఈ బొద్దింకల సమస్య. మీరు నైట్ అంతా గిన్నెలు తోమేసుకుని శుభ్రం చేసుకున్నాక ఆ మోరీకి మీరు ఏదైనా కవర్ చేసేస్తే గిన్నె ప్లేటో మూతేసారనుకోండి, అసలు బొద్దింకలు అనేవి రావన్నమాట. ఇలానే బాత్రూమ్స్లో కూడా మోరీల పైన ఏదైనా కవర్ చేయండి. అలాగే రాగి సామాను, రాగి ఈ చెంబులు కానీ మరి పూజ సామాగ్రి ఉంటుంది కదా, దాన్ని శుభ్రం చేసుకోవాలంటే మనం చారు అవి పెట్టుకున్నప్పుడు చింతపండు పడేయకుండా ఓ పక్కన పెట్టుకొని ఈ విధంగా రుద్దుకుంటే కనుక తళతళ మెరిసిపోతుంది, మురికంతా పోతుంది. నిమ్మకాయ కూడా మనం వాడుకున్నాక పెచ్చులు పడేయకుండా ఈ విధంగా ఉంచుకొని ఇలా వాడుకోండి, చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ సామాన్లు, రాగి సామాన్లు కానీ ఇతర సామాన్లు కానీ మనం శుభ్రం చేసుకోవడానికి మనకి చక్కగా ఉపయోగపడతాయి. చూసారు కదా, తలతల మెరిసిపోతుంది కదా. చక్కగా ఇలా వాడుకోవచ్చు మీరు పడేయకుండా చింతపండు. ఆ తర్వాత ముఖ్యంగా చలికాలం మనకి పాలు తోడుపెట్టినప్పుడు త్వరగా పెరుగు అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను ఈరోజు చూపిస్తున్నాను. వేడి పాలలో కొంచెం పెరుగు వేసుకుని ఇలా బాగా కలిపేసుకోండి. కలిపి ఉంచినా తోడుకుంటుంది. మరీ తోడుకోకపోతే ఇప్పుడు మీకు ఒక టిప్ చూపిస్తాను. దీంట్లోకి ఎండుమిర్చి వేసుకుని పెట్టేశారనుకోండి, చక్కగా ఒక 2-3 గంటల్లోనే మీకు పెరుగు రెడీ అయిపోతుంది. లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా తోడుపెట్టుకున్న పెరుగు కమ్మగా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేయొచ్చు మీరు. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.